We shall read this verse, all of us together, please. మనమందరం కలిసి వచనాన్ని చదువుకుంటున్నాం. Blessed is he whose transgression is forgiven, whose sin is covered. Second epistle to Corinthians, chapter 9, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం and verse 15. 15వ వచనం. Second epistle to Corinthians, chapter 9 and verse 15. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. All of us together. Thanks be unto God for his unspeakable gift. స్తోత్రము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious Heavenly Father, ప్రేమగల కృపగల సజీవుడైన పరలోకమందున్న మా తండ్రి, in the blessed and worthy name of Lord Jesus Christ, our Savior and thy dear Son, we come unto thy throne of grace. ధన్యకరమైన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ కృప కిందకి మమ్మల్ని అందరినీ తెచ్చుకుంటున్నాం. It is only thy grace that we are alive today. మీ యొక్క కృపను బట్టియే నేడు సజీవుల లెక్కలో మేము ఉన్నాం. It is thy love that you have brought us into thine house. మీ యొక్క ప్రేమను బట్టి మీ ఇంటికి మమ్మల్ని మీరు తీసుకొచ్చారు. You ask nothing from us but to worship thee and to be with gratitude unto thee. ప్రభువా, మా నుంచి మీరేది కోరట్లేదు కానీ కృతజ్ఞతా భావంతో మిమ్మల్ని ఆరాధించాలని మాత్రం కోరుతున్నారు. O Lord, help each one of us to worship thee in spirit and in truth. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించలాగున ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆత్మ నింపుదల దయచేయండి. Visit each one of us through thy living word. జీవం కలిగినటువంటి మీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని దర్శించండి. Dear Lord, hide both of us behind thy cross. ఇరువురిని కూడా మీ యొక్క సిలువ చాటును మరుగు చేయండి. Grant us the anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము మాకు అనుగ్రహించుము. May the Holy Spirit only teach me at this hour what I have to say. ఈ యొక్క సమయంలో ఏమి బోధించవలనో పరిశుద్ధాత్మ దేవుడే నాకు అనుగ్రహించును గాక. I bind the powers of darkness in the mighty name of Lord Jesus Christ. బలమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అంధకార శక్తులను బంధిస్తూ వస్తున్నాను. Ascribing all glory, honor and power unto thee. సకల మహిమ ఘనత ప్రభావము శక్తి మీకే ఆరోపిస్తూ, For all this with thanksgiving in Lord Jesus precious name we pray. సమస్తము యేసుక్రీస్తు ప్రభువారి నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God's people are always thankful people. దేవుని బిడ్డలైన వారు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులు. They do not take granted any of the God's blessings which are bestowed upon them. వారి మీదకి వస్తున్నటువంటి దేవుని దీవెనలు ఏవి కూడా వాటంతట అవే వచ్చినవి అనేటువంటి దృక్పథంలో ఉండరు. They will be very serious about what God has done in their lives. తమ జీవితాల్లో దేవుడు చేసిన వాటికి తీవ్రతతో తీక్షణతో ఆలోచిస్తూ ఉంటారు. And each one of us who have come here, ఇక్కడికి వచ్చినటువంటి మనలో ప్రతి ఒక్కరము, we must confess that most of us did not come seriously to worship God. మనం ఒప్పుకోవాలి, దేవుణ్ణి ఆరాధించడానికి మనలో చాలా మంది అతి తీవ్రతతో రాలేదు. It's a routine and it's a tradition that some of you are forced to come into the presence of God. దేవుని మందిరానికి దినమున కొందరు బలవంతముగా లేకపోతే అలవాటు ప్రకారంగా వచ్చిన వారు ఉన్నారు. But I say that it is the mere grace and love of God that we enjoy his presence in his house. కాబట్టి దేవుని యొక్క మందిరములో ఆయన యొక్క సమృద్ధి అయినటువంటి కృపను ప్రేమను మనం అనుభవిస్తున్నాం. So only a person who is serious about God's blessing that he enjoys, తను అనుభవిస్తున్నటువంటి దీవెనలన్నీ కూడా దేవునివి అనేటువంటి ఆలోచనలు ఎవరుంటారో, he is a continuously thankful person in his life. అతడు తన జీవితం అంతా కూడా ఎడతెరిపి లేకుండా దేవునికి కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాడు. The spirit of thanksgiving will continue and we can see that evident in his regular life also. కృతజ్ఞత ఆత్మతో నింపబడి ఉంటాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాడు. అది సాక్షార్థముగా ఒక విశ్వాస జీవితంలో చూస్తాం. See, there are several ways of telling thanks. కృతజ్ఞతలు చెప్పేటువంటి విధానాలు పలు విధాలుగా ఉన్నాయి. There will be singing also is actually offering thanks unto God. మనం కీర్తనలు పాడుట కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటయే. I am talking about telling thanks unto God. దేవునికి కృతజ్ఞతల గురించి మాట్లాడుతున్నాను. See, doing some charitable deeds also is offering our thanks unto God. దాతృత్వ సంబంధమైనటువంటి పనులు చేయటం కూడా దేవుని ఎడల కృతజ్ఞత గలవారమై ఉన్నామని. Let me tell you a surprising thing. Visiting the Holy Land, people consider that as thanksgiving to God. మీకు ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంగతి చెప్తాను. పరిశుద్ధ భూమి యెరూషలేముకి వెళ్ళిన వారు అందరూ కూడా
మేము దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాము అని కూడా అంటున్నారు. జీవితంలో ఒక్కసారి వెళ్ళాల దేవుడు నాకు చేసిన దానికి. దట్స్ వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్. వారు అనుకుంటారు జీవితంలో ఇన్ని చేశాడు కదా నాకు దేవుడు, ఒక్కసారైనా నేను యెరూషలేం వెళ్ళాలి అనే కోరికుంటుంది. See, giving some donation to God's work, that is also a way of thanking God. దేవుని యొక్క మందిరానికి దేవుని పని గూర్చి మనం అర్పించేటువంటి అర్పణలు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లే. But here we have a serious thought about the blessings that we enjoy from God. దేవుని నుంచి మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాల్లో ఉన్నటువంటి తీవ్రతను గురించి మనం ఇప్పుడే చదివాం. We have only read one verse in Psalm 32. కీర్తన 32లో ఒక్క వచనం చదువుకున్నాం. It is so clearly mentioned over there that blessed is he whose transgression is forgiven, whose sin is covered. ధన్యుడు ఎవరిని రాయబడింది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. So a spiritual blessing is the only blessing that we can enjoy in our life. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆశీర్వాదమే మనం అనుభవించేటువంటి నిజమైన ఆశీర్వాదం. The understanding of a Christian or a God's child that he can enjoy every earthly blessing only after obtaining the spiritual blessing is the greatest privilege. నిజమైనటువంటి దేవుని బిడ్డ ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క దైవాశీర్వాదం తర్వాతే భూలోక సంబంధమైనటువంటి ఏ ఆశీర్వాదమైనను ఆయన యొక్క కృపను బట్టి నేను పొందుకుంటున్నాను అనేటువంటి భావనలో ఉంటాడు. So if we want to know what is the blessing of God, దేవుని యొక్క ధన్యత లేకపోతే ఆశీర్వాదం గురించి మనం తెలుసుకోవడానికి, it is the transgression which is forgiven అతిక్రమము పరిహారం పొందింది, and whose sin is covered. ఆ వ్యక్తి పాపము ప్రాయశ్చిత్తం పొందింది. It all happened through Lord Jesus Christ. ఇవి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అనుగ్రహించబడుతున్నాయి. Apostle Paul, he writes so many things about Lord Jesus Christ in his several epistles. అపొస్తలుడైనటువంటి పౌలు తాను రాసినటువంటి పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అనేకమైన విషయాలు రాస్తూ వచ్చారు. That is the verse we have read from second epistle to Corinthians 9:15. 2 కొరింథీ 9:15లో ఒక వచనం చదివాం. Thanks be unto God for his unspeakable gift. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. So when you read up this chapter, ఈ అధ్యాయం కనుక మనం చదివితే he is actually mentioning about sharing the blessings that we enjoy in this world. ఈ యొక్క లోకములో దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకుని అది ఇతరులతో పంచుకోవాలన్నట్టు చెప్తున్నారు. He says when we are serious about considering the blessing of God, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి ఒకవేళ మనం తీవ్రత గలవారమైతే, he says let us share that blessing with everybody. నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరితో పంచుకోమని అంటున్నాడు ఆయన. He says give and give and give and give to everybody and share the blessing that you enjoy from God. దేవుని నుంచి నువ్వు పొందినటువంటి ఆశీర్వాదము అది అందరికీ పంచిపెట్టు, ఇతరులకు దగ్గరికి తీసుకువెళ్ళని దేవుడు అంటున్నాడు. Whatever may be the opportunity which comes in front of us, that we may share the blessing that we receive from God. దేవుని నుంచి మనం పొందినటువంటి ఆశీర్వాదమును పంచుకునేటువంటి ప్రతి అవకాశములోను. But in this particular verse, అయితే మనం చదివినటువంటి ఈ వచనంలో Apostle Paul is mentioning that what God has shared or God has given unto him and unto all of us. దేవుడు ఆయనకును మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఆశీర్వాదం గురించి ఆయన రాస్తున్నాడు. The thought what God gave produced a continuous thankfulness in his heart. తన యొక్క హృదయంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఎడతెరపు లేనటువంటి కృతజ్ఞతా భావంతో నిండుకుని ఉన్నాడు. A continuous feeling or intention or mind to keep on thanking God and worshiping God. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన ఆరాధించుట ఎడతెరపు లేని విధానంలో పౌలు కలిగి ఉన్నాడు. Let me tell you, somebody said it takes very little effort to grumble about what we have. మనకు కలిగి ఉన్నటువంటి వాటి విషయమై లేకపోతే లేని వాటి విషయమై సానుకోవడం చాలా చిన్న విషయం. It takes very little talent actually to worry in our life. మన జీవితాల్లో చింత రావాలంటే దానికి ఏదో చిన్న తలాంత్ ఉంటే సరిపోతుంది. But it takes a spiritual character to offer true worship unto God. ప్రభువుకు నిజమైన యథార్థమైన ఆరాధన తీసుకురావడానికి దైవ సంబంధమైనటువంటి తలాంతు అవసరమైంది. Therefore we have to consider this serious thought that we enjoy spiritual character, and with that intention we come here to worship our God. కాబట్టి కృతజ్ఞతా భావము
లేక దేవుణ్ణి ఆరాధించేటువంటి దైవ వరమును కలవారమై దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. We should consider all the good things that we have in our life because of God. దేవుని ద్వారా మాత్రమే మనకు కలిగి ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి మేళ్లు మనం పొందామని విశ్వసించాలి. Let us count all the blessings for which we are joyful in our life. మన జీవితంలో సంతోషమును కలిగించినటువంటి ప్రతి దైవాశీర్వాదమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు గలవారమే ఉండాలి. And for that we have to have this remembrance, or we have to bear in mind that all the good gifts are given by God. శ్రేష్టమైన ప్రతి ఈవియు దేవుని యొద్ద నుంచే వచ్చింది అనేటువంటి గమనములో మనం ఉండాలి. And he says, thanks be unto God. కాబట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రమని రాయబడింది. Because of unspeakable, in some English versions it is mentioned as indescribable gift of God. చెప్పన సఖ్యము వర్ణించలేనటువంటి దేవుని వరమని రాయబడింది. Week after week, several Sundays we may come here, but we still short fall of describing about this great gift we received from God. వారం వెంబడి వారము దేవుని ఆలయానికి మనం వస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కానీ దేవుడిచ్చినటువంటి ఈ వరాన్ని మన మాటలతో ఎన్నటికీ కూడా దాన్ని వర్ణించలేము, వివరించలేము. So the gift which we receive from God is an indescribable gift. దేవుని నుంచి మనం పొందుకున్నటువంటి వరం ఏదైతే ఉందో అది చెప్పన సఖ్యమైంది, వర్ణించలేంది. That will allow us to realize that whatever gift we receive from this world, we can describe that gift. ఇంకో మాటలో చెప్పాలంటే లోకంలో ఎవరైనా ఒక బహుమానం ఇస్తే అది ఏమిటో మనం వర్ణించవచ్చు, వివరించవచ్చు. So what does the world offer unto us? అసలు లోకం ఇచ్చేటువంటి బహుమానం ఏమిటి? What did it offer unto us to express our joy? మన సంతోషము వాళ్ళతో చెప్పడానికి వాళ్ళు ఇచ్చేటువంటి బహుమానం ఏం గొప్పగా ఉంటుంది? No, what is the world offering? Not the people in the world, but what is the world offering unto you according to your worth in this world? లేక మనుషులు కాదు, ఈ లోకమే నీ యోగ్యతను బట్టి నీకు సరిపడేది ఈ లోకం ఏమి ఇయ్యగలదు. World doesn't give you an identity at all. లోకము నీకు ఎటువంటి గుర్తింపు ఇయ్యలేదు. World doesn't satisfy you in your life. నీ జీవితమునకు తృప్తి ఈ లోకములో లేదు. World doesn't allow you to enjoy peace of mind in your daily life. నీ అనుదిన జీవితంలో సమాధానం శాంతితో ఉండునట్లు ఈ లోకం నీకు ఏమీ లేదు. And world doesn't leave any worry without coming unto you. నీ యొద్దకు ఏ దుఃఖము నిట్టూర్పు రాకుండా ఈ లోకం ఏది కూడా ఆప్ చేయలేదు. So what is the description about the gift that we receive from the world? ఈ లోకము నుండి మనం పొందేటువంటి బహుమానము లేకపోతే వరాన్ని గురించి ఎటువంటి వివరణ ఇవ్వచ్చు? In one word, at the end of the day, it is chiraku, and only we are frustrated about the things the world is giving unto us. లోకం ఇచ్చేటువంటి వరాన్ని వివరించాలంటే ఒకే ఒక్క పదము చిరాకు వస్తుంది, నిట్టూర్పు వస్తుంది, దుఃఖం వస్తుంది. But when we consider only what the world is giving unto us, ఒకవేళ ఈ లోకం ఇచ్చే దాని విషయమే మనం గమనం కలిగి ఉంటే you have chiraku and you cannot worship God. నీ జీవితంలో ఎప్పుడు విసుగుంటుంది, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నువ్వు కాలేవు. But when we consider what we received from God, దేవుని నుంచి పొందినటువంటి వాటి విషయమై గమనం కలిగి ఉన్నప్పుడు we receive chirunavu, that we have to keep on smiling all the time. We need to be joyful when we want to worship our true God. సజీవుడైనటువంటి మన దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎల్లవెల్ల గొప్ప సంతోషము, ఆనందము గలవారమై ఉంటాం. Sometimes we don't see this chirunavu. కొన్నిసార్లు ఈ చిరునవ్వు మన ముఖాల్లో కనబడకుండా ఉంటుంది. In our whole families also we sometimes miss this chirunavu. కుటుంబం మధ్యలోనే ఈ చిరునవ్వు లేకుండా ఉంటుంది. Known people also, all fake నవ్వు. పరిచయస్తులే ఎంతో నకిలీ నవ్వు నవ్వుతారు. We are not able to express some joy because we are missing out on considering this indescribable gift that we have received from God. నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆనందం హృదయంలో ఎందుకు లేదు అంటే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క చెప్పన సఖ్యమైనటువంటి వరమును గూర్చినటువంటి గమనము జీవితంలో కలిగి ఉండకపోవడాన్ని బట్టి. So all we have, it comes only from God. కాబట్టి మనం కలిగినవన్నీ కూడా దేవుని యొద్ద నుండే వస్తున్నాయి. And we received all this only through the grace of God. ఇవన్నీ కూడా దేవుని కృపను బట్టే పొందుకుంటున్నాం. Those who have learned to live under the grace of God, దేవుని కృప కింద జీవించాలని ఎవరైతే నేర్చుకుంటున్నారో they acknowledge what God has provided unto them. తమకు అనుగ్రహించబడినటువంటి వాటి విషయమై దేవుణ్ణి ఒప్పుకుంటూ ఉంటారు అన్ని విషయాల్లో. 1 year of COVID and God only has provided everything unto his children. ఒక సంవత్సరం అంతా కూడా
కోవిడ్ ద్వారా ప్రజలు బాధపడ్డారు. అయితే దేవుని బిడ్డలకు దేవుని యొక్క సదుపాయం ఉంది. Remember that the best blessings are the spiritual blessings, not the material blessings. గుర్తుపెట్టుకోవాలి, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము దేవుని నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదమే గాని వస్తుపరమైనటువంటి ఏ ఆశీర్వాదము కూడా శ్రేష్టమైనది The కాదు. spiritual blessings are the indescribable blessings. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము వివరించలేనటువంటిదే. God himself, he is indescribable unto us. దేవుడే తానే స్వయంగా మనము గ్రహింపలేనటువంటి వాడు, మనం వివరించలేనటువంటి దేవుడు. There is a summary provided in a song by Moses. మోషే రాసినటువంటి ఒక కీర్తనలో మన దేవుని గురించినటువంటి కొన్ని మాటలు ఆయన రాశారు. It happens to be my favorite verse. I keep remembering this a lot many times. అనేక సార్లు నాకు ప్రీతికరమై జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వచనం ఇది. Deuteronomy chapter 32 and verse 4. ద్వితీయోపదేశకాండం 32:4 వచనం. He is the rock, his work is perfect, for all his ways are judgment. A God of truth and without iniquity, just and right is he. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. When you elaborate this verse, it talks about the spiritual blessings we receive from God. ఈ వచనాన్ని వివరించుకోవాలంటే దేవుని నుంచి మనం పొందేటువంటి దైవాశీర్వాదములు ఇవి. For every situation, in every circumstance, he only is our rock and his work is perfect in our lives. మనం ఎదుర్కొంటున్నటువంటి మన జీవితంలో ప్రతి పరిస్థితిలోనూ ఆయన మనకు బండై ఆశ్రయమే అంటున్నాడు. ప్రతి విషయంలోనూ ఆయన మనకు సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాడు. And for all his ways are judgment. ఆయన యొక్క చర్యలన్నీ, ఆయన కార్యములన్నీ న్యాయములు. న్యాయములు, nothing అన్యాయం about our God. దేవునిలో అన్యాయం ఏమాత్రము లేదు, ఆయన న్యాయవంతుడే. And he specifically declares that this God is God of truth and without iniquity, just and right is he. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. And experience about this God is indescribable for us. కాబట్టి దేవునితో మనకున్నటువంటి అనుభవం కూడా వివరించలేనిదే. Each one of you sitting may have enjoyed the spiritual blessings in our life. కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క దైవాశీర్వాదములు అనుభవిస్తున్న వారమే. But very few they count their blessings and they come here to worship God. కొందరు తమకు ఇవ్వబడినటువంటి దైవాశీర్వాదములు లెక్కగట్టుకుంటూ దేవుని ఆరాధించాలని వచ్చిన వారు ఉన్నారు. But God through his word actually wants to remind few things. దేవుడు తన వాక్యము ద్వారా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయగోరుతున్నాడు. The apostle Paul is mentioned that God has given this indescribable gift. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పనశక్యమైనటువంటి వరమును గురించి కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. Those who received this gift have attained satisfaction in their life. ఎందరైతే ఈ వరమును ఇప్పటికే పొందుకుని ఉన్నారో వారి జీవితములు తృప్తికరమైనవి. God has given so many things. He is our provider. దేవుడు ఇప్పటికే సమస్తమును ఇచ్చి ఉన్నారు, ఆయనే మనకు సమస్తమును అనుగ్రహించు వాడై ఉన్నారు. The first mention of worship in Old Testament is in the book of Genesis chapter 22. ఆదికాండం 22లో మొట్టమొదటిగా ఆరాధన అనేటువంటి పదం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. Many of you are aware about the incident where Abraham goes to offer his son unto God. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించినటువంటి సంఘటన ఇది అందరికీ పరిచయమైనటువంటిదే. And something is recorded for us about the blessing, the spiritual blessing which Abraham has in his life. అబ్రహాము తాను కలిగి ఉన్నటువంటి దైవాశీర్వాదములు ఏమిటో కొన్ని విషయాలుగా మనకు తెలియజేయబడ్డాయి. In verse 14. 14 వచనం. Book of Genesis chapter 22 and verse 14. ఆదికాండం 22:14. And Abraham called the name of that place Jehovah Jireh, as it is said, to this day in the mount of the Lord it shall be seen. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా చూచుకొనును, God will see or God will provide. యెహోవా చూచుకొనును లేక సమస్త సదుపాయము దేవునిలో ఉంది. So we are trying to remember what God has provided unto each one of us. మనందరికీ అనుగ్రహించబడినవన్నీ కూడా జ్ఞాపకార్థముగా చేసుకుంటూ ఉండాలి. When God provides, దేవుడు ఇచ్చినప్పుడు we lack nothing.
మనకు కొరత ఏముండదు. When we remember what God has provided unto us, దేవుడు మనకి ఇచ్చిన వాటిని జ్ఞాపకార్థముగా ఉంటే, and we should be thankful for everything that we received from Him. ఆయన నుంచి పొందుకున్న వాటిని బట్టి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞులమై ఉంటాం. He is mindful of every aspect of our life. మన జీవితంలో అన్ని విషయాలపై దేవునికి గమనం ఉంది. Every day when I worship my Lord in the morning, ఉదయమే ప్రతి దినము నేను ప్రభువును ఆరాధిస్తున్న సమయంలో I keep worshiping because He is mindful about my mental health, my physical health. Overall, He is very mindful of my spiritual health. నా దేవుడు నా విషయమై ఎంతో చింత కలిగి ఉన్నాడు. నా ఆత్మీయమైనటువంటి, మానసికమైనటువంటి, శరీరపరమైనటువంటి ప్రతి విషయమును గురించి. See, He is mindful of everything, so He provides what is required for my physical health. నా భౌతికమైనటువంటి దేహానికి ఏం కావాలో దేవుడు ఎరిగినాడు, And He provides. ఆయన ఇస్తాడు. And likewise, he knows what is required for mental health, and He provides the wisdom from above. మానసికంగా నేను ఆరోగ్యంగా ఉండడానికి పైనుండి జ్ఞానము ఆయనే ఇస్తున్నారు. And He knows to take care of my spiritual health. And when I want to receive what He provides, I will be able to overcome sin in this world. ఆత్మీయంగా నేను ఆరోగ్యంగా ఎలా ఉండాలో నా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ లోకంలో పాపమును జయించడానికి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాడు. Deuteronomy chapter 2 ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం and verse 7. 7వ వచనం. For the Lord thy God hath blessed thee in all the works of thy hand. He knoweth thy walking through this great wilderness. These 40 years the Lord thy God hath been with thee. Thou hast lacked nothing. ద్వితీయోపదేశకాండం 2:7. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. See, the journey in the wilderness by the children of God, these Israelites, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా ఈ అరణ్య ప్రయాణం అంతటిలో, that long journey is itself a very good case study. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. Now, in the world, people do a lot of case studies about this long journey. ఈ యొక్క ప్రయాణము, సుదీర్ఘమైనటువంటి ప్రయాణము, ఇందులో జరిగినటువంటి సంగతులు ఏమిటని ఈ లోకస్తులు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. So without spiritual insight, they try to see how a person was able to take such a long journey. How was his mental condition? How was his physical condition during that travel? కాబట్టి ఆత్మీయమైనటువంటి కోణములో ఈ ప్రయాణం గురించి ఆలోచించక లోకస్తులు ఒక వ్యక్తి 40 సంవత్సరాల ప్రయాణములో అతని మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటి అని ఆలోచించారు. And it remains to be a wonder how these people were able to take on such a long journey, and here it says they lacked nothing. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం వారు ఇన్ని లక్షల ప్రజలుగా చేసినప్పటికీ వారిలో ఏ ఒక్కరికి ఒక్కటి కూడా తక్కువ కాలేదు. They were not tired physically, భౌతికంగా అలసిపోలేదు, and they were not disturbed mentally. వాళ్ళు మానసికంగా కూడా అలసిపోలేదు. And we know the secret because God was in midst of them. ఈ రహస్యం మనం ఎరుగుదాం, ఎందుకంటే దేవుడు వారి మధ్యన ఉన్నాడు కనుక. And that made all the difference when God Himself offered Himself to be with them, and their physical health and their mental health was also taken care of. దేవుడు వారి మధ్యన ఉన్నాడు గనుక వారి ప్రయాణం అంతట్లో మానసికమైనటువంటి ఆరోగ్యం, శరీర సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో వారికి ఎప్పుడు కూడా క్షేమమే ఉంటూ వచ్చింది. So they lacked nothing when God has provided unto their journey. వారి ప్రయాణంలో సమస్తము దేవుడు వారికి అనుగ్రహించినారు కనుక వారి జీవితంలో ఏది కూడా వాళ్ళకి తక్కువ కాలేదు. When God is providing unto us in our life journey, we lack nothing. మన యొక్క ప్రయాణంలో కూడా దేవుడు గనుక ఏర్పాటుతో ఆయన మనకు అనుగ్రహిస్తే మనకు కూడా ఏది కుదువై ఉండదు. Physical condition also is taken care, and mental condition also. The peace of mind is also offered only by God. భౌతికమైనటువంటి పరిస్థితి మాత్రమే కాదు, మానసికమైనటువంటి పరిస్థితి, తృప్తి, సంతోషము, వీటి విషయాలను కూడా దేవుడు సమకూరుస్తాడు. That was made possible only because God wants to grant us His presence continually with us. ఇది దేవుని ద్వారా సాధ్యం, ఎందుకంటే దేవుడు తన యొక్క సన్నిధిని మనకు ఉంచగోరుతున్నాడు. So I enjoy that presence continuously. Therefore I take this opportunity to worship Him. He is with me and offering everything what I need to carry through in this life. ఈ యొక్క జీవితంలో నేను వేటి ద్వారా నడిపించబడాలో నా దేవుడు ఎరిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు,
ఆయన యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంది కనుక నేను కృతజ్ఞతాభావంతో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటాను. This God has also visited this earth in the form of Lord Jesus Christ. ఇదే దేవుడు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చినారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. Let us refer to one incident what happened when he was upon this earth. భూమి మీద మన ప్రభు ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక్క సంఘటన మనం చూద్దాం. Matthew's Gospel chapter 14. మత్తయి సువార్త 14 I am reading verse 20. 20వ వచనం. Matthew's Gospel chapter 14 and verse 20. మత్తయి సువార్త 14:20. And they did all eat and were filled, and they took up of the fragments that remained 12 baskets full. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఇతిరి. Most of you who want to worship God, they know what is the story here. మనం అందరూ కూడా ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన అందరికీ పరిచయమే. Lord Jesus Christ was teaching unto the multitudes. జన సమూహమునకు యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. It was after a long period of time that they have to be fed in that wilderness. కాబట్టి అనేక దినములు గడిచిపోయినాయి కనుక ఇప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టవలసి వచ్చింది. And God said, let us feed everyone. ప్రభువే చెప్పారు, వీళ్ళందరికీ ఆహారం పెడదాం. People doubted. ప్రజలు సందేహపడ్డారు. Disciples doubted him. శిష్యులు కూడా సందేహించారు. But God has blessed whatever was available, and it multiplied so much that it is recorded that and were filled, and they took up the fragments that remained 12 baskets full. దేవుడు వారికున్నదాన్ని వాటిలో నుంచే దేవుడు ఆశీర్వదించి అందరినీ పోషించుట మాత్రమే కాదు, తృప్తిపరిచి 12 గంపలు మిగిలినట్లు దేవుడే చేశారు. We are remembering this because I want to thank God, because He always made me feel full in my life. నేను కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత ఆరాధన చెప్తూ ఉంటాను. నా జీవితంలో సంతృప్తి నిండుతనము దేవుడే ఇచ్చాడు. When I see with my naked eyes, it used to be very small what was available with me. భౌతిక నేత్రాలతో కనుక నేను గమనిస్తే అవి చిన్నవిగా కనబడతాయి. But God has blessed it. అయితే దేవుడు ఆశీర్వదించాడు. When God multiplied it, when I received through God, then I was full in my life. దేవుడు విస్తరిస్తూ దేవుడే నా జీవితంలో అనుగ్రహించినప్పుడు అవి నాకు నిండుగా ఉంటున్నాయి. Whatever little that I have with me, I know how to enjoy that little, because God makes it so full in my life. నా జీవితంలో కలిగి ఉన్నది కొద్దిగానే కావచ్చు, అయితే అది దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదం ద్వారా నా జీవితంలో సమస్తమును నిండుగా కలిగి ఉన్నాను. As a worshipper, ఆరాధకునిగా, as a believer, విశ్వాసిగా, as a saint, ఒక పరిశుద్ధునిగా, as a follower of Lord Jesus Christ, ప్రభువును వెంబడిస్తున్న వ్యక్తిగా I have this promise of assurance that my Lord, my God shall supply all my need. నా ప్రతి అవసరత నా దేవుడు తీరుస్తాడనేటువంటి వాగ్దానం కలిగిన వాడుగున్నాను. And therefore we are full in whatever situation or circumstance that we face in this world. తద్వారా మన జీవితాల్లో ఏ పరిస్థితిలో ఉన్నను ఎలాగున్నను మన జీవితంలో నిండుగా ఉంటున్నాం. How was all this made possible? ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? Let us read one verse, Titus chapter 2 and verse 14. తీతుకు రాసిన పత్రిక 2:14. Titus chapter 2 and verse 14. తీతుకు రాసిన పత్రిక 2:14. Who gave himself for us that he might redeem us from all iniquity and purify unto himself a peculiar people, jealous of good works. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. We are seeing what God is giving unto us. దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో చూస్తున్నాం. And here it mentions that he has given himself unto us. దేవుడు ఏమిచ్చారు? తానే మన కొరకు అప్పగించుకున్నారు. And those who have received him into their life, ఎందరైతే ఆయనను తమ జీవితంలో చేర్చుకున్నారో they are redeemed of their iniquity. వారి యొక్క దోషముల నుంచి విడుదల పొందారు. The cursed people have become blessed people. శపించబడిన వారు దీవెన పొందిన ప్రజలుగా Their అయిపోయారు. transgressions were forgiven. వాళ్ళ అతిక్రమములు క్షమించబడ్డాయి. Their sin was covered. పాపం పరిహరించబడింది. The guilt was taken away. దోషం తీసివేయబడింది. I enjoy a different freedom in my life. నా జీవితంలో గొప్ప విడుదలను అనుభవిస్తున్నాను. I express joy and happiness because of this deliverance
from sin in my life. పాపము నుంచి ఇట్టి విడుదలను బట్టి ఇంత గొప్ప స్వేచ్ఛను స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాను. Worship is a confession what God is and who God is. దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో అది వివరించటమే ఆరాధన. Worship is a declaration what God is and who God is. దేవుడు ఎవరో, ఆయన ఏం చేస్తున్నాడో అది ఒప్పుకుని చెప్పటమే ఆరాధన. Worship is a proclamation about what God is and what He is in my life. నా జీవితంలో, మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని ఒప్పుకుని He ప్రకటించటమే ఆరాధన. is a Jehovah Jireh. ఆయన యెహోవా ఈరే. He is the provider in all situations. అన్ని పరిస్థితుల్లోనూ ఆయనే సమకూర్చువాడు. He has proved that from the time of our forefathers. మన పూర్వీకుల నుంచి దేవుడు దీన్ని రుజువుపరుస్తూ ఉన్నాడు. We rejected him. మనం తృణీకరించినాం. We took our own way. మన సొంత మార్గంలో వెళ్ళాం. And we lacked everything in this world. ఈ లోకములో అన్ని కొదువులోనే ఉన్నాం. But out of His compassion, అయితే దేవుడు తన వాత్సల్యతను He బట్టి has come down to accept us again. ఆయన మనలను స్వీకరించటానికి ఆయనే దిగి వచ్చారు. We have to dwell on this and then remember this great spiritual blessing that we received through Him. ఆయన ద్వారా పొందుకున్నటువంటి ప్రతి దైవాశీర్వాదములు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Wandered everywhere in this world. ఈ లోకములో తిరుగులాడుతూ ఉండినవా. Went to every place in this world. ఈ లోకములో అక్కడికి ఎక్కడికి వెళ్ళాం. Wanted some happiness and some peace in life. జీవితంలో ఏదో కొద్ది సంతోషం దొరుకుతుందని పరిగెట్టాం. Struggled to live an upright life. నీతియుక్తంగా జీవించడానికి ఎంతో ప్రయాసపడ్డాం. But nobody could identify any good in us. అయితే మనలో ఏ మంచి ఏ వ్యక్తి కూడా గుర్తించలేకపోయాడు. Only at the feet of the cross. సిలువ పాదముల దగ్గరే. Only after I confessed about my situation. నా పరిస్థితిని ప్రభు దగ్గర యథార్థంగా Only after ఒప్పుకున్నప్పుడే, receiving the forgiveness from this God. ఈ దేవుని నుంచి క్షమాపణ పొందిన తర్వాత, That was a life of joy. అది ఆనందంతో నిండుకున్న జీవితం. And there was no need for me to go anywhere in this world anymore. ఇప్పుడు ఇక ఏ స్థలమునకు నేను వెళ్ళవలసిన పని లేదు. This God is providing everything and taking care of me. ఈ దేవుడు నా యొక్క సమస్తమైన అవసరతలు తీరుస్తున్నటువంటి వాడు. ఆయనే చూచుకొనును, He will take care. యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. And we lack nothing when He takes care of us. మన విషయమై ఆయన చింత వహిస్తున్నప్పుడు మన జీవితంలో ఏది కూడా కొదువు ఉండదు. Actually, we will be full in our life when He multiplies and blesses what we have. మనకు కలిగి ఉన్నది దేవుడే గనుక ఆశీర్వదిస్తే ఇక అందులో కొదువు ఉండదు. And this happened when we have received Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిని స్వీకరించినప్పుడు ఇది జరిగింది. He offered Himself unto us. మన నిమిత్తమై తనకు తానే అర్పించుకొనెను. He did not come to give us material things. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆయన రాలేదు. He did not come to honor us by covering us with a shawl. ఒక శాలువా వేసి మనల్ని గణపరచడానికి, సన్మానించడానికి రాలేదు. He did not come and give some declaration about recognizing our good things in us. మనలో ఉన్నటువంటి గొప్ప సంగతులు వీళ్ళు ఇవి చేశారు అని మెచ్చుకోండి అని దాని కొరకు దేవుడు మనల్ని ఉంచలేదు. He came and died in our place, in my place. నీ నా పక్షముగా మరణించడానికి, చనిపోవడానికి ఆయన వచ్చారు. He shed His precious blood. ప్రశస్తమైన రక్తం చిందించారు. And when I acknowledge that blood was shed for the remission of my sin, నా పాప పరిహారము కొరకే ఈ రక్తం చిందించబడింది అని ఎప్పుడైతే నేను ఒప్పుకుంటానో I received forgiveness. క్షమాపణ పొందుకుంటాను. God has given His Son. దేవుడు తన కుమారుని అర్పించారు. I received forgiveness. క్షమాపణ పొందుకున్నాను. And all those who enjoy this forgiveness, ఎందరైతే ఇట్టి క్షమాపణను యథార్థంగా అనుభవిస్తున్నారో they will lift up their cup which is full of joy and worship God. నిండి ఉన్నటువంటి వారి హృదయం అనేటువంటి గిన్నెతో ప్రభువును ఆరాధిస్తారు. May the Lord help us. ప్రభువే మనకు సహాయపడును గాక.